ఏం చేద్దాం పెట్టాడు అట్ట పాట సౌండ్ వస్తుంది గాయస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఏమనుకోవద్దు అని స్టార్ట్ చేయలే సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం చూసురు కాక ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు దగుషెత్ మోడల్ అనమాట చూసుకురా సీక్వెన్స్ ఐ టు ఐ ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి అసలు అబ్బా బాబా బాబా మావోడు ఏదో సాహసాలు చేస్తుండో జై గణేష్ మహారాజ్ కి డాన్సర్ డాన్సర్ Now it's Ganesh Group. పని బాట లేదురా మీకు చూడు ఎంతనో గణేష్ చూడు ఎంత పెద్దగా ఉన్నాడో మా వాళ్ళు చూడు ఎంత చిన్నగా ఉన్నారో బా 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 మనకి ఈ విగ్రహం అయితే రెగ్యులర్గా మనకి ఈ భవన్లో అయితే ఎప్పుడు మనకి ఇలాంటి విగ్రహం బ్యూటిఫుల్ ఐడియాలతో అయితే తయారు చేశారు ప్రతిసారి ఒక 20 ఐడియాల్స్ దాకా వేస్తారు అనమాట మనకు సేమ్ పీస్ గణేష్ ఐడియాల్స్ అయితే ఏమైంది కాకా ఏంటి మమ్మీ ఎవడీడు పెద్ద గణేష్ బుక్ చేస్తా చూడాలా బాగా ఒప్పిస్తున్నారు తమాషా కాదు పెద్ద గణేష్ బుక్ చేస్తా నాకెందుకో డౌట్ వస్తుంది ఈ గణేష్ అట్టుంది కాకా గల్లీకి తీసుకొస్తా గల్లీ చిన్నోడు వాళ్ళు బయట లోపల తినండి నేను బయట ఇవే తగ్గించుకుంటే మంచిది. నా ఉదాహరణ మీద ఎక్కించుకోవచ్చుగా పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చుకుంటాడు తెలుసా నీకు తెలియచ్చుచా నేను ఇవాళ నిలబడుతున్నా ఇంకా 10 days అయితే నేను నాకు నిమజ్జనం అవుతుంది అది కాదు తాళం చేయలే ఇక్కడ తాళం చేయరే కాదు నాతో పాటు నువ్వు రావద్దు నువ్వు 100 కాలాలు బతకాలని దీవెన పెట్టు తాళం చేయలేదు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తాళం చేయలే పాడు చేయలే తాళం చేసి వచ్చిన గాయస్ పెట్టుంది కింగ్ టైగర్ అని అలా ఏడిపోతున్నావు కాకా శతమానం భవతి శతాయం పురుషు శతే ఏం చేస్తున్నారు కాకా ఈడ ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తావురా దీంతో నాకు సాగు వచ్చింది బుక్ చేద్దామంటా నువ్వు ఎందుకు ఇట్లా కథ ఇస్తున్నావు ఇవాళ నైట్ 1,00,000 ఖర్చు అయినా పర్లేదు కానీ ఇంతకంటే పెద్ద బొమ్మని బుక్ చేయాలి ఇంతకంటే పెద్ద గణేష్ ఉంటాడా అజ్జయానన్న చూపించాలి నాకు చూపించాలని తీసుకొచ్చారు అరుస్తున్నాడు భయ్యుడు అంగో ఆడున్నాడు చూడు పెద్ద గణేశుడు ఇంకో ఓ ఇడున్నాడు పెద్ద గణేశుడు ఆ గణేష్ బుక్ చేద్దామా లేకపోతే ఇంకో ఆ గణేశుడు పెద్ద ఉన్నాడు అంతకంటే పెద్దది కావాలా మాట ఇచ్చారు ఈడు చూపిస్తాను నాకు చెప్పాడు చూపించరా నాకు ఏం చేయాలో తెలియట్లేదు నేను పోతారా అడేలు ఏదిరా నాకు బాధ అయితే అందుకే ఆ గణేష్ కానీ ఉంటా అని చెప్పిన ఇక సరే బా వేరే షర్ట్ ఉంది ఉందా లేదా చెప్పండి కాదు మీరే బొమ్మ ఇంకా పెద్దది కావాలి చాలా పెద్ద బొమ్మ కాక నాకు పెద్దది కావాలి సరే పైగా ఒక షర్ట్ ఉంది ఆ షర్ట్లో చూసినాక నువ్వు మాట్లాడుదుపా పవన్ గాడు ఆగమాన్ చేస్తుండు చెప్పి తింటలేడు అసలు మంచిగా ఉన్నాయి గణేష్లో బాలే పెద్ద ఇంకా పెద్ద కావాలా అమ్మా సాయిరామ్ 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 ఇంటలేడు కాక మా ఊడు స్టేషన్ బుక్ చేస్తానికి వచ్చి ఇల్లు చూడుతురు కాక ఈడు ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతురు ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా ఏంది అది సీక్రెట్ మీకు ఒక బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఐడియల్ నేను ధూల్పేటలో చూపిస్తా కాక చూడండి కాక మీరు ఆకలి అవుతుంది ఆకలి అవుతుందని చంపుతురు కాక మా వాళ్ళు అయితే మా వాళ్ళు తినరాలేదు ఇక్కడ దుకాణం దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగాం ఇక మా వాళ్ళకి బాగా ఆకలి అవుతుందంటే ఇక టిఫిన్
ఏంది నా కొట్టరు ఒక్కొక్కరు. బలుపా అహంకారమా? ఆకలి అవుతుందా? ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఒక దోశ చెప్పిన మావానికి, అయితే మావాడు ఫుడ్ ఏం లేదు వాళ్ళ అక్కడ చెప్తే ఏం లేదు, ఇక నీరసం చూడరు కాక. హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా చూడరు కాక. టైం నైట్ 8 అట్లా అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? సేమ్ అదే విధంగా ఉందన్నమాట. దుకాన్లు కుల్లా, లోపల మొత్తం జనాలు క్రౌడ్ చూస్తారు కదా ఎంత ఉన్నారో. ప్రతి వర్క్షాప్ దగ్గర ఒక 50-60 మంది అట్లా ఉన్నారనమాట. మా వాళ్ళు అయితే టిఫిన్ చేసానికి అక్కడ ఆగిరు, తింటుండు మావాడు. లేట్ అవుతుంది, మనోడు పోనిస్తలేడు. ఆ బొమ్మ లేపుతురు, ఎట్లా లేపుతురో చూద్దాం అంటుండు మావాడు. ఫోన్ పాచి లేట్ అవుతుంది, టైం 1 అవుతుంది. రేపు ఇంకా పెద్ద గణేష్ వాళ్ళే ఎట్లా లేపుతుందో చూడదా? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అంగో ఎట్టే ఉంది కాక, క్రేన్ పెట్టి లేపుతారు. ఒక గణేశుడు పోతుంది కాక, చూడరు మొత్తం పట్టా కవర్ చేసిరు, ఏం కనపడతలేడు గణేశుడు. వర్షం పడుతుంది బాగా, దూల్పేట్లు అయితే చూడరు కాక ఎంత హంగామా ఉందో అసలు. రారా నాయన, ఇలా పెద్ద గణేషులు ఉన్నాయి. ఇప్పుడు నచ్చవు ఇంటికి చూద్దాం. నేను ఇవన్నీ నమ్మను, చూసినాకనే చెప్తా. సరే సర్లే. కంపకరా పారా చూద్దాం. పెద్ద గణేశుడు ఉన్నాయంట, చూద్దాం మనం కూడా ఎట్లా ఉన్నాయో. బాబా బాబా బాబా, స్టాండింగ్ పొజిషన్లో ఉంది కాక గణేశుడు. చూడు భయా, నచ్చాల్సింది నీకే, చూడు బాగా చూడు. ఎందుకైతే ఇంత పెద్ద ఉంది? అయ్యో మర్రి నాయనా, నికృష్టుడా, దరిద్రుడా, కమావతో పుట్టినోడా, బాబోరా, నీకు చదివే లేదు. ఏ గొడవ కాదు మరాఠీ. ఎంత పెద్ద ఉంది? ఇలా లచ్చ కథలు ఈ బొమ్మనే కొంత నేను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ బొమ్మనేనా మనం పెట్టేది? చాలా చాలా ఇంకో గణేశుడు ఉండు, అది చూసినాక చెప్తా. అరే నాయనా, అరే ఇప్పుడే కాదు నా నీ గణేష్ లచ్చ కషాయం తీసుకోవాలంటివి. ఏంటో మామ యాదవ జీవితం. అరే రే రే రే. అరే రే 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 రే. ఇంకో గణేశుడు ఉండు గాయస్, మాట ఇచ్చారు తప్పొద్దు. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఇంకేంటి చూపిస్తారా నాయన, చంపుతుడు గాయస్. బడా గణేష్, బడా గణేష్. యాడుందో తీసుకోదు పా బడా గణేష్ కాడికి. ఇట్లా 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 చూసినా కానీ ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఎన్ని తిప్పుతావు, మమ్మల్ని చంపుతున్నావు ఇలాగ నుంచి. ఓన్లీ పై పెడుతున్నావు, కూర్చుంటాను ఓన్లీ పై పెడుతున్నావు. నా గణేశుడు ఒకటే చెప్పిన చూపిస్తాను. మరి తిరుగుదాంపా. ఏంద్రా ఆయన నీ గణేశులు నచ్చలేవు, ఎన్ని గణేశులు తిరుగుతావా? లోపల గణేశుడు చెప్తుండు నాకు, నాకడ పెద్ద గణేశుడు ఇంకో కాడు ఉండని చెప్తుండు. ఊరు పిలుస్తాయి, నన్ను ఒక్కడే సాడు పిలిచి ఇంత పెద్ద గణేశుడు చూపిరా, చూపిస్తాను. ఆయన అంత ఏమైంది? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏమైంది? ఏదిరా ఏందా గణేశుడు బుక్ చేద్దాం అంటున్నా, మరి ఏం సంగతి, ఏం కథ? వీరికి ఎన్ని గణేశులు చూపించినా నచ్చలేవు. ఎట్లా అంటావు చెప్పు, ఏం చేద్దాం? ఇంకొక షర్ట్ ఉంది కదా, అల్లి తీసుకొని చూపిద్దాంపా. అరే ఇంకో చెట్ల పోదాం. ఆడకుండా నచ్చకపోతే చెప్పు, అప్పుడు చెప్పు ఏం చేయాలి. ఆడ నాకు నచ్చకపోతే చెప్తా మీ సంగతి, నేను చూసి చెప్తా.
చూసినాకనే గాయస్ ఆ షెట్లో కలుద్దాం బాయ్.